ఉంటుంది కాబట్టి నేను మీ దగ్గర ఈ ప్రశ్న ప్రస్తావన చేస్తున్నాను. శ్రీరంగంలో 10 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుతారు కాబట్టి దాన్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేద్దామన్న ఆలోచన, అంటే మార్కెటింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అలా కాదు ఇక్కడ. నో సి ఆల్రెడీ నేను వేరే ఖండించాను, కానీ ఆ 2 రోజులు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఉపవాసం ఎఫెక్ట్ మాకు, ఏకాదశి ఉపవాసం, మళ్ళీ ప్రయాణం. పాపం 2 ఛానళ్ళకి మాట ఇచ్చాను కానీ నిలబెట్టుకోవడానికి అవ్వలేదు మా ఉపవాసాల దెబ్బ వలన. ఇంకా ద్వాదశి భోజనం చేయకుండా నేను భోజనానికి కూర్చున్నాను, లేచి వచ్చి భోజనం చేసాక చెబుదును అన్నాడు మా డివోటి. వద్దు, నిద్ర వస్తుంది, ముందు చెప్పేస్తా అని ముందు ఈ 2 రోజుల నుంచి ఎక్స్ప్లెయిన్ వివరించలేకపోయానని చెప్పి ఒక 10 నిమిషాలు ఎంతో మాట్లాడి తిరుమల ఇలా జరిగిన దాని విషయం అని చెప్పి పెట్టాను. ఛానల్లో మాత్రం ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు కుదరలే కాబట్టి. అక్కడ ఈ ఫెయిల్ ఇలా స్టాంపేడ్ జరగడానికి ఇంకో దురదృష్టం, మొన్న విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ చనిపోయిన వాళ్ళ ఒక అన్న కనబడ్డాడు, ఆ బాధితురాలి అన్న, ఒక వన్ ఆఫ్. ఇది ఆర్గనైజ్ చేసుకోకపోవడం తప్ప నథింగ్ ఎల్స్. మనకి పని చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఎవరికి ఏ పని చెప్పాలి అది తెలిస్తే చాలు, అంతే మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఆ లోపంలో ఒక లోపం చెప్తా. ముక్కోటి లాంటి పెద్ద కార్యక్రమాలకి సెలబ్రిటీస్ కానీ అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు రాకూడదు. ఎందుకు రాకూడదు? నువ్వు అక్కడ వస్తావా? నువ్వు అవునా? నీ వెనకాల 100 వచ్చిన వాళ్ళంతా చేసేది దందా, ఇక్కడ మిగిలేది బొందా. అందుకని అలాంటి కార్యక్రమాలకి పెద్దోళ్ళు, మీరు ఆల్రెడీ పెద్దోళ్ళు, మీకు బోల్ పుణ్యం ఉంది, మీరు రాకండి పెద్ద మనసుతో. మీరు ముక్కోటికి 3 రోజులు ముందు రండి, ముక్కోటి వెళ్ళాక 3 రోజుల తర్వాత రండి, లేదు ఆఖరి రోజు, అలా ఏదన్నా ఒక మధ్యలో ఒక రోజు అలా కేటాయించాలి. నువ్వు ఎమ్మెల్యే లెవెలు, ఎంపీ లెవెలు, డిప్యూటీ సీఎం లెవెలు, మళ్ళీ పక్క రాష్ట్రాల డిప్యూటీ సీఎం లెవెల్ అలా వచ్చేస్తే ఇక్కడ దృష్టి ఎవరు పెడతారు? దేవాలయం ఎవరి వల్ల నడుస్తుంది? సామాన్య భక్తుడి వల్ల కదా. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. ఇది కదా ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ సెలబ్రిటీసు లేకపోతే పొలిటీషియన్సు ఈ ప్రయారిటీలు ఇవి లేకుండా, భక్తుల్ని బాధ పెట్టకుండా, ఇలాంటి దుర్ఘటన జరగకుండా జాగరూకతతో వినయంతో వ్యవహరించాలి. ఇది జరగడానికి వారం ముందు, ఎప్పుడో 5 రోజుల ముందు మా అసిస్టెంట్స్ 3 కొండ మీదకి వెళ్ళారు. వాళ్ళు, గురూజీ ఇంకా ఏం మారలేదు, ఇంకా గొర్రెలను తీసేస్తా అన్నారు, తీయలేదు, చాలామంది బొట్లు పెట్టుకోలేదు, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. అంటే వెంటనే పని అవ్వకపోవచ్చు మొదలుపెట్టిన వెంటనే, కానీ కొంత రిజల్ట్ కనబడింది, డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ. కానీ ఇంకా చాలా చెయ్యాలి. మేము ఏం చేస్తే బాగుంటుందో చైర్మన్ గారికి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాం, 24 పాయింట్లు ఎన్నో. ఇవన్నీ వాళ్ళు అప్లై చేయాలి, ప్రయారిటీ సామాన్యుడికి ఇవ్వాలి. దానికోసం చాలా ప్లానింగ్గా ఉండాలి. గొర్రెలు ఇంకా కిందకి దిగలేదంటే కాపరి కూడా పైన ఉన్నాడా అంటే దృష్టి పెట్టకపోవడం. ఇంకోటి ఏదో కూడా విన్నాను నేను, ఎవరో మొన్న ఒక అధికారి పేరు చివర తోకుంది, ఎవరో పెట్టారు, నాకు వివరం తెలీదు, అతను డిక్లరేషన్ కూడా ఇచ్చాడు అతను గొర్రె అని, అయినా వాడు ఇంకా ఉద్యోగంలో ఉన్నాడంట. అదో చిత్రం. ఇప్పుడు నువ్వు నమ్మే మతం ఏదైతే ఉంటుందో ఆ మతం దేవుడిని కూడెట్టకపోతే ఇక్కడికి వస్తే వేరే కథ, వాడు అన్ఫిట్ అని మనకు అర్థమవుతుంది, కాదని చెప్పం. కానీ నువ్వు ఎక్కడ తింటున్నావు, ఎక్కడ ఉంటున్నావో దాన్ని వ్యతిరేకిస్తావు కదా. అలా వ్యతిరేకించేవాడికి ఇక్కడ కూడెందుకు? మీరు అక్కడ దాకా వెళ్ళారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో 5-6 ఏళ్ల క్రితం ఒక ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు, ఏఈఓనో జేఈఓ క్యాడరో మరి తెలీదు. ఆవిడ కరెక్ట్గా హారతి ఇచ్చే సమయానికి పక్కనకి వెళ్ళిపోయేది, బొట్టు పెట్టుకుని వచ్చేది కాదు, ప్రసాదం తీసుకునేది కాదు, తీర్థం తీసుకునేది కాదు. బట్ షీ సర్వ్డ్ దేర్ యాజ్ ఏఈఓ ఫర్ మోర్ దెన్ 3 years. ఎన్నాళ్ళ క్రితం అది? ఇది 5-6 ఏళ్ల క్రితం మాట.
రాష్ట్రం విడిపోయిన తర్వాత సంగతే చెప్తాను నేను. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయం హిమాయత్ నగర్. నేను అడిగాను కూడా, నేను ప్రత్యక్షంగా అడిగా, అమ్మ మీకు విశ్వాసం లేనప్పుడు వై డోంట్ సీక్ ఎ షిఫ్ట్ ఫర్ అనదర్ డిపార్ట్మెంట్, ఇంకో సోషల్ వెల్ఫేర్కో ఎక్కడికో మీరు అడగచ్చు కదా అని. నేను ఇక్కడే చేస్తాను, మీకేంటి అభ్యంతరం? ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది, ఉండాలి. అవసరమైతే గెట్ లాస్ట్ అని బయటికి పంపేలాగా మనం రియాక్ట్ అవ్వాలి. ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఒక సెలబ్రిటీ భార్య, ఆవిడ గొర్రె, ఆవిడ వెనకాల వెళ్ళడానికి ఒక సాంప్రదాయ స్త్రీని పంపించారు. ఆవిడ అంటే ఇవన్నీ చేసిన ఆఫీసర్ నాతో చెప్పిన మాటలు, యూ కెన్ అసిస్ట్ సమ్వన్ అంటే ఓకే సెలబ్రిటీ వైఫ్నో అని చెప్పి ఒక సాంప్రదాయం తెలిసిన ఆవిడని పంపించారు. ఆవిడ కాసేపు ఎంక్వైరీ చేసి ఓకే యూ కెన్ స్టే బ్యాక్ విల్ గో అని వేరే గొర్రెలను తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది అరకు. ఎందుకు? కిస్మిస్కి. ఈ మిస్ని వదిలేసి ఆవిడ కిస్మిస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ అసలు ఆఫీసర్ కాదు, ఒక సెలబ్రిటీ భార్య అంతే. ఆవిడ రిజెక్ట్ చేయగలిగిందిగా, మరి నువ్వెందుకు రిజెక్ట్ చేయవు? వాళ్ళకి సిగ్గులేదు. ఇప్పుడు దేవాలయం ముందు కొబ్బరికాయలు అమ్మే వాళ్ళల్లో, పూలు అమ్మే వాళ్ళల్లో, పండ్లు అమ్మే వాళ్ళల్లో ఆ గుడిలో ఉండే దైవాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు. చివరికి అడుక్కునే వాళ్ళు కూడా ఆ గుడి ముందు అడుక్కుని ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఇంకో చోట ఇస్తున్నారు దశమ భాగాల కింద. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? గుడి ముందు బతుకుతున్నారు, ఆ గుడిలో ఉద్యోగం చేస్తూ బతుకుతున్నారు, గుడి మీద బతుకుతున్నారు, గుడి ముందు అడుక్కుంటూ బతుకుతున్నారు. అంటే ఆ దైవం వీళ్ళు ఎవరినైతే నమ్మలేదో ఆ దైవం వీళ్ళకి కూడి పెడుతుంది. వీళ్ళు ఎవరినైతే నమ్మారో ఆడు కూడెట్టలేదు సవట. ఎందుకంటే పెద్ద రుజువు ఉంది చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. వాడే గనక వాడు నమ్మిన దైవం సర్వశక్తిమంతుడు అనుకుంటే వీడు సైతాన్ అనుకునే చోట పని చేయకూడదుగా కదా. సో వాళ్ళకి నీతి లేదు, అది వేరే కథ. అలా చేయడం వలన వాళ్ళు రుజువు చేస్తున్నారు వాళ్ళ దేవుడు అన్ఫిట్ అని. అది విషయం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పిన ఏఈఓ స్థాయి అధికారి అన్నారే, ఆవిడ అక్కడ ఉద్యోగం చేయడానికి కారణం ఏంటి? ఆవిడకి అంటే ఈ మెంటాలిటీ ఆఫ్ ద గొర్రెల్స్ ఏంటంటే, మూడు తెచ్చే చీర కావాలి, మూడు తెచ్చే పూలు కావాలి, మూడు తెచ్చే పౌడర్ కావాలి, మూడు తెచ్చే సెంటు కావాలి, మూడొద్దు. వాళ్ళు మోసాన్ని ఆశ్రయించి జీవిస్తున్నారు, నీతిని కానీ ధర్మాన్ని కానీ కలిగిలేరు. మరి ఇలాంటి సంఘటన నాకోటి ఎక్కడ చిలకలూరిపేట దగ్గర పురుషోత్తపురం ఏదో ఊరు, ఓ వైష్ణవాలయం ఎప్పటిదో పాద్దే. మధ్యాహ్నం పూట ముక్కోటికి వెళ్ళా, చాలా ఏళ్ళ క్రితం. పువ్వులు తులసి ఏం లేవు. ఏం సార్ అన్న అంటే, ఆ పూజారి కన్నీళ్ళు పెట్టుకుని, మా ఈవో గొర్రె వాడు తెప్పించినప్పుడు వెయ్యాలి మేము అంటే. వీళ్ళు మోసగాళ్ళు. సర్టిఫికేట్లో వీడు హిందూ, పేరు వెంకటరావు సుబ్బారావు, వీడు వెళ్ళే చర్చికి. ఇలాంటి లత్కోర్కి ఉద్యోగం వాడిని అపాయింట్ చేసేవాడు ఇంక పెద్ద ఎంత లత్కోరే అంటున్నాడు. ఇది దైవ విశ్వాసానికి సంబంధించిన విషయం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కలెక్టర్ ఉన్నాడండి, ఆయన క్యాస్ట్ మనకు అక్కర్లే, ఆయన రిలీజియన్ మనకు అక్కర్లే, ఆయన విశ్వాసం ఆయన వ్యక్తిగతం కదా. వెరీ ట్రూ. టీచర్ అప్లికబుల్, ఒక ఎమ్మెల్యే అప్లికబుల్, కానీ అది గుడి కదా. గుడిని ఎవరు చూడాలి? ఆ దైవాన్ని విశ్వసించేవాడు చూడాలి కదా. సో అపాయింట్ చేసిన వాళ్ళు బుద్ధిహీనులు, ఆ ఉన్నోళ్ళు సిగ్గులేని వాళ్ళు అది కన్ఫర్మ్ వాళ్ళ దేవుడు అన్ఫిట్ అని నిరూపించడానికి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మనం హిందువులు అనబడే పౌరుషహీనులు. ఇంకా దరిద్రం, ఈ గొర్రెల మంద పెరిగితే ఏమవుతుంది, ఈ పైశాచిక మతం పెరిగితే ఏమవుతుంది?
మొన్న పొన్నూరు గుంటూరు జిల్లా గుళ్ళో ప్రసాదం అందరికీ పెట్టి బయట పిల్లలు కూర్చున్నారు కదా అని పెట్టాడు ఆయన. చక్కగా స్నానం చేసి వండింది, ఏదో ఉమ్ము ఇది వేసింది కాదు, అది పట్టుకెళ్ళి పెట్టాడు. అంతే, వాడి ఇంటికి వెళ్ళి నాకు ప్రసాదం పెట్టారని చెప్పాడు. ఆయన గుడి ముందుకు రమ్మన్నదేవుడు, ప్రసాదం అంటే తప్పు కాదుగా, కానీ వాళ్ళకి బైబిల్ ఎక్కింది. బైబిల్ అంటే ఎరగొట్టి చెరగొట్టే పడగొట్టేది అది. దాని రుజువు మన దేశాన్ని 300 ఏళ్ళు పనికిమాలిన